సరే, పార్టీలు మారినప్పుడల్లా విధానాలు మారకూడదు. స్టేట్ యూనిట్గా వెళ్ళాలి. స్టేట్ యూనిట్గా ఒక అష్యూరెన్స్ ఇవ్వాలి ఎవరికైనా. మనం చాలా సందర్భాల్లో మాట్లాడుతుంటాం, తమిళనాడు వాళ్ళు ఏ పార్టీ మారినా స్టేట్ ఇంట్రెస్ట్కి వచ్చేసరికి అందరూ కలిసి పనిచేస్తారని. ఎందుకు ఆంధ్రప్రదేశ్ విషయంలో అలా చేయలేకపోతున్నాం? ఆలోచన ఉందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అటువంటి ఆలోచన? సరే, మీరు కావచ్చు, వాళ్ళు కావచ్చు, ఎవరైనా స్టేట్ ఇంట్రెస్ట్ ఇష్యూ. మాది ఖర్చు తగ్గించే జగన్మోహన్ రెడ్డి గారు డీసెంట్రలైజ్ చేసినప్పుడు అందులో అమరావతి కూడా ఉంది. అమరావతిని ఎక్స్క్లూడ్ చేసి లేదా ఈ ప్రాంతాన్ని ఎక్స్క్లూడ్ చేసి ఎక్కడికో తీసుకుపోతానలా. దట్ ఈస్ ఆల్సో ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ డీసెంట్రలైజేషన్. ఏమో ఇది మన స్టేట్ కాదా? వైజాగ్ మన స్టేట్ కాదా? కర్నూలు మన స్టేట్ కాదా? ముఖ్యమంత్రి అనే వ్యక్తి మొత్తంగా ఆలోచించాలనా లేక ఒక పాయింట్ ఆలోచించాలనా? మా విధానంలో జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎప్పుడు తప్పు పట్టాలి? ఇక్కడ నుంచి తీసుకెళ్ళి మొత్తం నేను ఎక్కడ పెడతానంటే తప్పనాలి. 3 ఉంటాయి, 3 ఈక్వల్ ఇది ఇస్తాము, డీసెంట్రలైజ్ చేస్తాం, కాస్ట్ తగ్గుతుంది. అదైతే ఆర్గానిక్ గ్రోత్ ఆల్రెడీ ఉంది. ఏది వైజాగ్, ఇక్కడైతే ఇప్పుడు మొత్తం లక్షల కోట్లు పెట్టాలి. కాబట్టి వీ కెన్ కంటిన్యూ దేర్ అనుకున్నారు. కాలేదు, ఈ రోజు వచ్చింది, ఇప్పుడైనా చేయమని ఏమంటున్నారు? ఇప్పుడు మళ్ళీ మీరు ఈ 10 years రాజధాని కంప్లీట్ అవుతే మీరు దాన్ని చేసేది మార్చేది ఉండదు. రాజధాని ఉంది కదా, ఇప్పుడు సెక్రటేరియట్ ఉంది. అసలు కొత్తగా కట్టకపోతే సరిపోతుంది. ఆయన ఉన్న దాంట్లో నడుపుకుంటే కట్టకుండా రన్ అవుతుంది కదా, రన్ అయింది కదా 5 years. సో కాబట్టి కొత్తగా అవసరం లేదు అంటారు. సో ఒక అట్రాక్టివ్ క్యాపిటల్ ఏదో ఉండాలి కదా. హైదరాబాద్ తెలంగాణ కదా, చెన్నై తమిళనాడుకి అనుకుంటున్నాం, బెంగళూరు. మనకేంటి? అమరావతి ఉంది కదా మనకు. అమరావతి ఉంది. అమరావతి నుంచి జగన్మోహన్ రెడ్డి ఎక్కడి నుంచి రూల్ చేశారు? వీళ్ళంతా ఎక్కడ కూర్చున్నారు? గవర్నమెంట్ ఎక్కడి నుంచి నడిచింది? అక్కడ నుంచే కదా. మీరు అక్కడ నుంచి లేచి వెళ్ళి వైజాగ్ వాళ్ళు ఇచ్చి కాపురం పెడతాను, వైజాగ్ లో నెక్స్ట్ మంత్ వస్తాను ముఖ్యమంత్రి గారు మాట్లాడేవాళ్ళు కదా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు. రావాలని అది అనౌన్స్, అదే రహస్యం కాదు కదా. ఇక్కడ నుంచి పోయినప్పుడు లెజిస్లేటివ్ క్యాపిటల్ ఇది ఉంటుంది, అక్కడికి మూవ్ అవుదాం అనుకున్నారు. అక్కడికి మూవ్ అవుదాం అనుకునేది కాలేదు, ఎలక్షన్స్ అయిపోయాయి. నిజంగా వచ్చింటే అక్కడికి ఇది డెవలప్ అయ్యేది. ఈవేళకు రైతుల ప్లాట్లన్నీ పూర్తి చేసేవాళ్ళం. రోడ్డు ఎవరు వేసింది? మేము వేసాము. బైపాస్ రోడ్డు ఇక్కడ నుంచి వెస్ట్రన్ బైపాస్ ఏదైతే కనెక్ట్ చేస్తుందో మెయిన్ లైఫ్ లైన్ లాంటిది అది మనం వేసాం. ఇప్పుడు మేము మా హయాంలో వేసిండేది. ఆయన అంతకుముందు ఎప్పుడు ప్లాన్ చేయలేదు. అలాగే కరకట్ట ఆయన ఇంటి ముందు రోడ్డు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మొదలు పెట్టారు. ఎక్కడి నుంచి పోయినా అది బాటిల్ నెక్ లాగా ఉండేది, సింగిల్ రోడ్డు. నాకు ఒక ప్రశ్నకి ఆన్సర్ చెప్పండి, మళ్ళీ బుగ్గన గారి దగ్గరికి వెళ్తాను. మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి ఎక్కడుంటారు? మీరే. మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి ఎక్కడుంటారు? ఎక్కడ ఉంటారా? ఇక్కడే ఉంటారు. దాడేపల్లి, హైదరాబాద్, మన అమరావతిలోనే ఉంటారు. విశాఖపట్నం వెళ్ళరు. విశాఖపట్నం వెళ్ళరు, ఇక్కడే ఉంటారు. చంద్రబాబు నాయుడు గారికి మొన్న ఈ మధ్య ప్రెస్ కాన్ఫరెన్స్లో జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా చెప్పారు, మీరు ఫాలో ఏంటి అర్థం ఏంటుంది? అయ్యా, లక్షల కోట్లు చేసి రాష్ట్రం మీద బరువు మోపొద్దు. నీకు కావాల్సింది సెక్రటేరియట్కో మిగిలినటి ఉన్నవి సరిపోతాయి. కావాలనుకుంటే ఈ రెండింటి మధ్య ల్యాండ్ తీసుకొని గుంటూరు విజయవాడ మధ్య కలిపితే మచిలీపట్నం నుంచి ఇక్కడికి 80 kilometers ఎంటైర్ ఇదంతా కూడా మెగా సిటీ డెవలప్ అవుతుంది. ఈవేళకే డెవలప్ అయ్యేది. మీకు గుర్తుంటే మా హయాంలోనే, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే గుంటూరు విజయవాడ మధ్య ఆ మాత్రం గ్రోత్ వచ్చింది. అంతకుముందు లేదు. అంతకుముందు అంతా అక్కడ అవుట్ ఆఫ్ నోవేర్ అన్నట్టు అక్కడేదో చేయాలని ప్రయత్నం, కానీ అక్కడ పోయి ఎవరు ఉండలేక మళ్ళీ విజయవాడ పోవాల్సి వచ్చేది. మా హయాంలోనే విజయవాడ ఫ్లైఓవర్లు పూర్తి అయ్యాయి. కొత్త ఫ్లైఓవర్ పూర్తి చేసాము. కృష్ణాకు మొత్తం రిటైనింగ్ వాళ్ళు కట్టాము. ఇవన్నీ ఎట్లా జరిగాయి? ఇవన్నీ కూడా టోటల్ ఈ ఏరియా డెవలప్మెంట్ దృష్టిలో పెట్టుకొని జరిగింది. అంతే తప్ప 4 బిల్డింగ్లు కట్టేసి నేను ఐకానిక్ టవర్స్ కడతాను అది క్యాపిటల్ అనడం అనేది కావాల్సిన ఆన్సర్. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయినా తాడేపల్లిలోనే ఉంటారు, ఇక్కడ నుంచి రూల్ చేస్తారు. ఇక్కడ నుంచే రూల్ చేస్తారు. డెవలప్మెంట్ బ్రహ్మాండంగా జరుగుతుంది. ఆయన ప్రియారిటీస్ ఆయన అయితే రైతులకు సంబంధించినవి ముందు ఆ ప్లాట్లన్నీ చేసి వాళ్ళ కమ్యూనిటీస్ క్రియేట్ చేసి వాళ్ళ సేలబిలిటీ లేదా బ్యాంకబుల్ ఇది వచ్చేటట్టు చేసేవాళ్ళు. ఈయనేమో అది చేయకుండా పక్కన వేరే దానిలోనూ పునాదులు పెట్టి దానికి ఏదో కొత్త బిల్డింగ్లు కట్టే దాని మీద ఆయన మోజు చూపుతున్నారు. ఎందుకంటే కాంట్రాక్ట్లు ఇవ్వచ్చు, అవి ఆ కంపెనీస్కే. అంతకుముందు ఏ కంపెనీస్ నుంచి అయితే కిక్ బ్యాక్స్ వచ్చినాయని ఇది వచ్చిందో, ఇన్కమ్ ట్యాక్స్ ఐటీ వాళ్ళకి జరిగిందో ఆ కంపెనీస్కే మళ్ళీ అవి కట్టబెట్టారు కాంట్రాక్ట్లు. అండ్ కాస్ట్ 4,000 5,000 అయిపోయేది 10,000 పెంచి చూపిస్తున్నారు. మొబిలైజేషన్ అడ్వాన్స్లు ఇచ్చేశారు. సో ఇవన్నీ చేసి నడుస్తుంది. అంటే ఆయన ఉద్దేశాలు వేరని అందుకే అనాల్సి వస్తుంది. ఓకే.